నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. సీఎం అంటే కామన్ మ్యాన్. ఇది మొన్న అనంతపురం సభలో చంద్రబాబు గారు అన్నటువంటి మాట. సీఎంఏ కాదు, ఎమ్మెల్యేలైనా సరే అందరూ కామన్ మ్యాన్సే. వీళ్ళంతా పైనుంచి ఏం ఊడిపడలేరు. ప్రజలు ఎన్నుకుంటే గెలిచిన వాళ్ళే వీళ్ళంతా, ప్రజల కోసమే పనిచేయాలి అని చెప్పి బాబు గారు అంటుంటే, వైసీపీ తరపు నుంచి గుడివాడ అమర్నాథ్ ఏమో సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు, చంద్రబాబు గారి సైడ్ నుంచి సీఎం అంటే కార్పొరేట్ మ్యాన్, ఆయన దోచుకోవడమే కాకుండా కార్పొరేట్ కంపెనీలకు కూడా దోచిపెడుతున్నారని చెప్పి ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అంటున్నారు. మరేంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యానా, కార్పొరేట్ మ్యానా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అసలు నిజంగా ఎంత మంచి వర్డ్ అంటే ఇది, సీఎం అంటే కామన్ మ్యాన్. ఎంత చక్కగా అంటే ఆ సెంటెన్స్ ఆయన ఎప్పుడైతే వాడారో అక్కడ ఉన్నటువంటి అందరూ కరతాళ ధ్వనులతో పెద్ద పెద్దగా చేసినటువంటి పరిస్థితి. కానీ దాన్ని కూడా వక్రీకరిస్తూ కార్పొరేట్ మ్యాన్ అని ఇప్పటికే ఎటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ చేస్తున్న? నిజంగానే కార్పొరేట్లకు చంద్రబాబు గారు దోచి పెడుతున్నారు అనుకోవచ్చా? మీ ఉద్దేశం ఏంటి? సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కాన్సెప్ట్ కమిషన్ మ్యాన్ అనా, కరప్ట్ మ్యాన్ అనా, క్రిమినల్ మ్యాన్ అనా? అంటే ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది, ఏ దృష్టితో మొన్న మీటింగ్లో చంద్రబాబు ఆ విధంగా మాటలు మాట్లాడారు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే ఆయన ఏమి ఆకాశం నుంచి ఊడిపడలేదు. అతను జనంలో ఒకటే. అతనేమి రాజు కాదు, చక్రవర్తి కాదు, సామంతరాజు అంతకన్నా కాదు, ప్రజల ప్రతినిధి. ఇప్పుడు పదే పదే చంద్రబాబు ఏమంటారు? కూలీ నెంబర్ 1 అంటాడు. సీఎం అంటే కూలీ నెంబర్ 1 అంటాడు. ఇప్పుడు సేవకులం, ప్రజాసేవకులం మనము. ఏంటి ఇక్కడ పాలకులం కాదు, పెత్తందారులం అంతకంటే కాదు. ఆయన స్పష్టంగా ఆయన మాట్లాడుతుంటే అవహేళన చేయటం, దాన్ని ఏదో చిలవలు పలవలు చేసి ఎద్దేవా చేయటం అవసరమా? ఇది ఒకటి. తన ఎమ్మెల్యేలను ఉద్దేశించి, తన క్యాబినెట్ మంత్రులను ఉద్దేశించి, ఇతర తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇప్పుడు మంత్రులు అనగానే మీకేం కొమ్ములు రాలేదు, ఎమ్మెల్యేలు అనగానే మీకేం కొమ్ములు మొలవలేదు. ప్రజలకి నాయకుడికి మధ్య గ్యాప్ ఉండకూడదు, ఆ అంతరం తగ్గాలి. ఇక్కడ ఇప్పుడు 9 సార్లు ఆయన ఎలా గెలిచాడమ్మా? అసెంబ్లీకి 9 సార్లు చంద్రబాబు గెలవడం ఒక లెసన్, ఒక పాఠంగా తీసుకోవాలి. ఆయన రాజకీయ జీవితాన్ని 8 సార్లు కుప్పం నుంచే కొడుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయన బిజీగా ఉంటాడు, ఒక పార్టీ అధినేత. కానీ తన నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా పలకరిస్తాడు, యోగక్షేమాలు విచారిస్తాడు, వాళ్ళతో కొంతసేపు గడుపుతాడు. ఒక నియోజకవర్గ శాసనసభ్యుడు ఎలా ఉండాలో కుప్పం అనేది ఒక మోడల్. ఇవాళ కుప్పం నియోజకవర్గంలో ఆయన కలవరిస్తారు. అంటే ఇప్పుడు ఒకటి, నియోజకవర్గాన్ని ఎలా నర్చర్ చేయాలి. సేమ్ అదే బాటలో మరి కొడుకు కూడా వెళ్తున్నాడు. ఎవరు? వాళ్ళ నాన్న దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాడు బాగా. ఇప్పుడు లోకేష్ చూసాం మనం మంగళగిరి నియోజకవర్గాన్ని ఎలా తీసుకుంటున్నాడు. అక్కడ నియోజకవర్గ ప్రజలకు ఆపద వస్తే అండగా నిలబడా. నీకెన్ని పనులున్నా మాకు అనవసరం, కష్టాల్లో ఉన్న ప్రజల వెంట నువ్వు నిలిచావా లేదా, అది కదా ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ రోజన్నా ప్రజలకు అందుబాటులో ఉన్నాడా? అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, హేళనగా మాట్లాడుతున్నారు ఆయన అన్నదాని మీద అని చెప్పి. అంటే ఇది హేళనగా మాట్లాడుతున్నారు అనుకుని చూడాలా, లేదు అంటే వాళ్ళ హయాంలో వాళ్ళు సీఎం అంటే కార్పొరేట్ మ్యాన్గా పనిచేశారు కాబట్టే వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తూ ఏం అంటున్నారు అనుకోవచ్చా? కార్పొరేట్ మ్యాన్గా పనిచేసినా ఓకే, కానీ కమిషన్ మ్యాన్గా చేశాడు కదా. కమిషన్లో ముఖ్యమంత్రిని చూసావా? 12%. ఆ లిక్కర్ స్కామ్లో ఆ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎక్కడెక్కడో హైదరాబాద్లో హోటల్లో మీటింగ్ పెట్టి మొత్తం డిస్టిలరీల యజమానులందరినీ పిలిచి ముందు 12% అన్నారంట, తర్వాత 20% అన్నారంట, చివరికి డిస్టిలరీలు మాయే అన్నారంట. కబ్జా చేసి ఆ డిస్టిలరీల్లో వీళ్ళే మద్యం తయారు చేసి, వీళ్ళే సరఫరా చేసి, అమ్మకం కాంట్రాక్ట్ కూడా వీళ్ళదే. అమ్మకం కాంట్రాక్టే కాదు, ఆ ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళదే. ఇప్పుడు మద్యం ఆ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు తీసుకుపోయే ట్రాన్స్పోర్ట్ కూడా వదలలేదు. అట్టపెట్టెలు కూడా, అది కూడా స్కామే అంటున్నారు కదా, అమ్ముకున్నారని, సీసాలు అమ్ముకున్నారని. అంటే ఒకటి దోపిడీ, వాళ్ళ యొక్క పేటెంట్, వాళ్ళ ఇంటి పేరుగా మారిపోయిన పరిస్థితుల్లో క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. నేను అంటోంది అదే క్రిమినల్ మ్యాన్ అని. సీఎం అంటే అరే సీఎం స్థాయిలో నువ్వు కిడ్నాప్లా? ఆమె ఎవరో హీరోయిన్ కాదంబరి జత్వాని ఎక్కడో ముంబైలో ఉంటే, ఆమె ఎవరో పారిశ్రామికవేత్త మీద కేసు పెడితే, ఆ కేసుకి కౌంటర్గా ఇక్కడ నువ్వు కేసు పెట్టి ఆమెని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? ఆ కుటుంబం మొత్తాన్ని చిత్రహింసలు పెట్టి 43 రోజులు జైల్లో పెట్టి ఏమన్నారు? మీరు అక్కడికి వెళ్ళి చేస్తేనే మీకు చేస్తామంటారా?
అయితే ఇప్పుడు కామన్ మ్యాన్ అనగానే వీళ్ళు కార్పొరేట్ మ్యాన్ అని ఎలా అనగలుగుతున్నారు? ఎందుకంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మధ్య ఉంటూ ఉన్నారు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ కూడా ప్రజల మధ్యకి వచ్చింది లేదు, ఈవెన్ ఆయన ఎమ్మెల్యేలను కూడా కలిసింది లేదు. అలాంటిది ఇప్పుడు బయటకు వచ్చి ఈ విధంగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే చంద్రబాబుకి కొత్తగా వీళ్ళ కితాబులేమీ అవసరం లేదు. గుడివాడ అమర్నాథ్ మరి అతని సర్టిఫికేట్ అవసరమా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి అవసరమా, జగన్మోహన్ రెడ్డి కితాబులు అవసరమా? 30 ఏళ్ల క్రితం ఆయన ముఖ్యమంత్రి, అప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? సజ్జలు ఎక్కడున్నాడు, గుడివాడ ఎక్కడున్నాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది, చంద్రబాబు దగ్గర మనం ఏమి నేర్చుకున్నాం? మీరు రాజకీయంగా విమర్శలు చేసుకోండి, కాదనం. ఏది అసెంబ్లీ ఉంది మీకు, శాసనసభకి వెళ్ళండి, ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనులు ఏమనుంటే అక్కడ నిలదీయండి, వైఫల్యాలని ఎండగట్టండి. అది కదా మీ వేదిక. అది వదిలేసి ఈ రకమైనటువంటి ఈ చీప్ కామెంట్స్ వల్ల ఎవరు మీరు డీగ్రేడ్ అయ్యేది? మీరే కదా. ఇప్పటికే మీ పార్టీ, మీ పరపతి పూర్తిగా దెబ్బతింది. ముఖ్యమంత్రిగా ఏనాడు ప్రజలకు అందుబాటులో లేడు. అసలు ఎవరి దగ్గర వినతి పత్రాలు తీసుకున్న దాఖలాలు లేవు. విపత్తుల్లో అసలు అడ్రస్సే లేడు. గోదావరి పొంగిన, కృష్ణ పొంగిన ఎక్కడున్నాడు? లేకపోగా అతను ఏంటి, రైతుల దగ్గరికి వెళ్ళాలంటే రెడ్ కార్పెట్ పరుచుకుని వెళ్ళాడని, విమానాల్లో తిరిగాడని, స్పెషల్ ఫ్లైట్స్ లేకపోతే హెలికాప్టర్స్. 10 కిలోమీటర్కి హెలికాప్టర్లు వెళ్తారా? తాడేపల్లి నుంచి తెనాలి హెలికాప్టర్, తాడేపల్లి నుంచి కిష్టాయపాలెం హెలికాప్టర్. అంటే జనానికి దూరమైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, జనంలోనే నిరంతరం ఉండే ముఖ్యమంత్రిగా చంద్రబాబు. ఇప్పుడు మనం చూసాము, ముఖ్యమంత్రి ఆటో ఎక్కటం విన్నావా? ఆటో ఎక్కి ఆ ఆటో డ్రైవర్తో నన్ను ఆ స్టేజ్ దాకా తీసుకెళ్ళన్నాడు. అతను ఆశ్చర్యపోయాడు. ఆ వెళ్ళే దారిలో ఆ 10 నిమిషాలు నీ కష్టం ఏంటి, నీ నష్టం ఏంటి, నీ ఆదాయం ఎంత వస్తుంది, నీ బిడ్డలు ఎంతమంది, ఉద్యోగాలు చేసుకుంటున్నారా, వాళ్ళకి ఇల్లు కట్టించి పెడుతున్నాడు, వాళ్ళకి ఆటో కొనిస్తున్నాడు, ఉద్యోగం లేకపోతే ఆ బిడ్డకు ఉద్యోగం వేపిస్తున్నాడు. పారిశుధ్య కార్మికుల ఇంటికి వెళ్ళాడు, చర్మకారుడి ఇంటికి వెళ్ళి ఒక జత చెప్పులు నాకి అన్నాడు. అంటే దగ్గరతనం. ఇక్కడ కావాల్సింది, ప్రజలు కోరుకునేది ఏంటంటే ఆ నాయకుడు, ఆ ప్రతినిధి నా వెంటున్నాడు, నన్ను వెన్నంటి కాపాడుతున్నాడు అనే ఒక భరోసా. అరే ఆయన P4 పథకం తెస్తే దాన్ని వీళ్ళు ఎద్దేవా చేస్తారు. పేదరికాన్ని నిర్మూలిస్తాడంట. 4 ఏళ్లలో నేను పేదరికం నిర్మూలిస్తానని ఆయన చెప్పాడా? అసలు ఏమీ లేని దానికన్నా ఎంతో కొంత చేయటం నయం కదా. ఇప్పుడు ఒకటి P4 అనే ఒక స్కీమ్ తీసుకుని, ఏది పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని తీసుకుని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్స్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి, ఒక ఆయన అసలు ఒక పారిశ్రామికవేత్త మండలం మొత్తం దత్తత తీసుకున్నాడు. ఆ మండలంలో మరి దగ్గర ఎన్ని గ్రామాలు ఉంటాయి? ఒక 15-20 గ్రామాలు ఉంటాయి. ఆ మొత్తం దత్తత తీసుకుని నేను దాన్ని అభివృద్ధి చేస్తున్నాను అన్నాడు. ప్రతి ఒక్కళ్ళు అలా ముందుకు వచ్చారు. 15 లక్షల మంది ఇవాళ మరి ముందుకు వచ్చి, మరి వాళ్ళు ఏంటి, బంగారు కుటుంబాలుగా ఏర్పడ్డాయి, మార్గదర్శులుగా వాళ్ళు వచ్చారు. అసలు అంతకుముందు అది లేదు కదా. ఇప్పుడు ఇవాళ 15 లక్షల కుటుంబాలకి భరోసా దొరుకుతోంది. ఏదో కొంత అటు ఆర్థికంగా ఆదుకుంటారా, స్వయం ఉపాధి కల్పిస్తారా, ఉద్యోగాలు వేపిస్తారా? అంటే సమాజం మాకు ఇంత ఇచ్చింది, మనం సమాజానికి ఏమిద్దాం అనే ఆలోచన తీసుకొచ్చే విధానం పాలసీ P4. దాన్ని వీళ్ళు ఎగతాళి చేస్తారు. దానిపైన కూడా దుష్ప్రచారం. ఇప్పుడు ఎవరన్నా ఒక ప్రతిపక్షం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో అన్నా పెట్టుబడులు పెట్టద్దు అని మెయిల్స్ పంపిందా? ఇక్కడ ఆ దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళేదో అక్కడ నిధులు సమీకరణ చేసుకుంటుంటే బాండ్స్ ఏదో ఆక్షన్ వేస్తే ఆ బాండ్స్ కొనద్దు అని మెయిల్స్ పంపిస్తారు. వాళ్ళేదో వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి లేకపోతే నాబార్డుకి వెళ్ళి ఏదో జైకా అక్కడికి వెళ్ళి అప్పులు తెచ్చుకుందాం అనుకుని వెళ్తే అప్పులు ఇయ్యొద్దు అని మెయిల్స్ పంపిస్తారు. పరిశ్రమలు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టి పారిశ్రామికవేత్తలు వస్తుంటే ఇక్కడ రావద్దు, మీ ఫీమేల్ ఎంప్లాయీస్కి ఇక్కడ రక్షణ లేదు, హైదరాబాద్లో పెట్టుకోండి. చూసావా ఎప్పుడన్నా ఇలాంటి ప్రతిపక్షాన్ని? చూసావుగా. ఎక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్. ఇది ప్రతిపక్షం కాదు, ఇది విధ్వంస పక్షం అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారానికి పనికొస్తారు కానీ రాజకీయాలకు పనికిరారు అని అంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి చండాలం చేశాడు కదా ఆ వ్యాపారంలో. అదేగా ఆ కేసులు అయ్యేగా. సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు వ్యాపారానికి సంబంధించే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.